హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకోసం అయితే సాఫ్ట్ చపాతీ అయితే చేసి చూపించబోతున్నాను. అండ్ నా స్టైల్లో వెరైటీ కూర్మా కూడా. ఇప్పుడైతే ఒక బౌల్లోకి 2 కప్పులు అండ్ హాఫ్ అయితే చపాతీ గోధుమ పిండి తీసుకోండి. ఒక టీ గ్లాస్ పాలు పోసుకోండి. అలాగే 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా బాగా మెత్తగా మనం చపాతీ పిండికి కలుపుకుంటాం కదా, అదే విధంగా చపాతీ పిండిలాగే ఇది కూడా చాలా సాఫ్ట్గా చూపించిన విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా డివైడ్ చేయండి. నేను చేస్తున్న ఈ క్వాంటిటీ 4 మెంబర్స్ ఒక ఫ్యామిలీ అయితే తినచ్చు అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న 2 కప్పులన్నర పిండికి 9 బాల్స్ అయితే వచ్చినాయండి. చూసారు కదా, ఈ సైజులో 9 బాల్స్ అయితే వచ్చినాయి. సో నేనైతే ఈ బాల్స్లో ఒక్కొక్కటిగా తీసుకొని నేను గోధుమ పిండి యాడ్ చేసుకుంటూ వీటినైతే నేనైతే ఒత్తుతూ ఉన్నాను అనమాట. మధ్యలో గోధుమ పిండి అనేది యాడ్ చేసుకుంటూ ఈ చపాతీలను అయితే నేను ఈ టైప్లో నేనైతే ఒత్తుకుంటూ ఉన్నాను. చూడండి, మీకు పల్చగా కాలితే పల్చగా, ఒత్తుగా కాలితే ఒత్తుగా మీరు కావాల్సిన విధంగా ఒత్తుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఒత్తుకున్నాను. చూడండి, నేనైతే మొత్తం అన్నీ కూడా చేసుకున్నాను. ఇవి ఒకటికొకటి అంటుకుపోకుండా మధ్యలో నేను చపాతీకి మధ్య పిండి అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చపాతీ కాల్చుకోవడానికి స్టవ్ మీద వెలిగించుకుని బ్యాండి పెట్టుకుని దాని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసి చపాతీని అయితే వేసేసాను. ఇప్పుడు నేనైతే ఇటుబట్టు కూడా చాలా దోరగా ఇది చూపిస్తున్న విధంగా అయితే కాల్చేసుకున్నాను. మొత్తం అన్నీ కూడా చపాతీలు అయితే ఇప్పుడు అదే విధంగా నేనైతే కాల్చుకున్నానండి. చూడండి ఎంత చక్కగా అయితే వచ్చినాయో, చాలా సాఫ్ట్గా వచ్చినాయి అన్నమాట. ఈ యొక్క నెయ్యి అలాగే పాలు యాడ్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే వస్తాయి కదా, కాబట్టి చూసేయండి ఎంతో సాఫ్ట్గా వచ్చినాయి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి బ్యాండి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 బంగాళదుంపలు, 1 టమోటా, కరివేపాకు, అల్లము, జీలకర్ర అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ కూడా అందులో వేసేసుకుని నేనైతే వేపుకుంటున్నాను అన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించాలి. ఈ మధ్యలో ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు అనేవి వేగిపోతాయి కదా. ఉప్పు పసుపు యాడ్ చేసుకుని బాగా వేగనివ్వండి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. తర్వాత టమోటాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. టమోటాలు కూడా యాడ్ చేసుకుని బాగా అయితే వేగనివ్వండి. అలాగే బంగాళదుంపలు కూడా వేసేసుకుని బాగా వేగనివ్వండి, బాగా కలపండి. తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకోండి, కారం కూడా యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ కారం అయితే నేను యాడ్ చేసుకున్నాను. మీకు తగినట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసుకుని బాగా కలపండి. బాగా వేగాలి, దగ్గర పడాలన్నమాట. చూస్తారుగా, ఈ విధంగా కూడా దగ్గర పడాలి. తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. బంగాళదుంప బాగా ఉడకాలి కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేసుకుని దగ్గర పడినవ్వండి. బాగా దగ్గర పడినిచ్చేంత వరకు ఈలోగా మనమైతే ఇందులో నేను మీకు చెప్పబోయే స్పెషల్ ఏంటో చూపిస్తాను. 1 కప్ తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. గోధుమ పిండిని యాడ్ చేసుకుని అందులో వాటర్ కలిపి చూపించిన విధంగా ఇక్కడ ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండి అంతా సాఫ్ట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరైతే కలిపి పెట్టుకోండి వాటర్ యాడ్ చేసి. తర్వాత ఇప్పుడు కర్రీ దగ్గర పడిపోయింది కదా, కర్రీ దగ్గర పడిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మనం ఏదైతే గోధుమ పిండి కలిపి పెట్టుకున్నామో అది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని కూర అయితే దగ్గర పడినచ్చేంత వరకు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడకనివ్వాలి. అయితే నా ఛానల్కి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. నాకైతే ఏమీ తెలియదు, మీరు సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతో నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. తప్పులుంటే నన్నైతే మాత్రము నాకు నేను ఏమన్నా తెలుసుకోవాల్సినవి కానీ ఏవైనా ఉంటే నాకు చెప్పండి. మీ సలహాలు అవి కూడా నాకు చెప్పమని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి చూస్తారు కదా, ఇప్పుడైతే మనం ఇందులో ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అంటే సరిపోయిందా లేదా అనేది మీరు చూసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా దగ్గరికి చిక్కబడాలన్నమాట. చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి చపాతీ కూర్మా రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.